హాయ్ అండి అందరికీ. ఈరోజు మునగాకు కరివేపాకు కారపొడి చేద్దామని మునగాకు కోసుకుందామని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ పెద్ద మునగ చెట్టు ఉంది, అందుకని వచ్చాను. కానీ చెట్టు నిండా పూత ఉండేసరికి అక్కడక్కడ తుంచవలసి వచ్చింది. మునగాకు కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. అలాగే మునగాకు అచ్చంగా కారం కొడితే వేడి చేస్తుందని సగం కరివేపాకు కూడా కలిపాను. చాలా మంచిది. ఇక్కడైతే మనకి మునగాకు కోయటం అయిపోయింది. కరివేపాకు దగ్గరికి వెళ్ళానండి. చూసారా, ఇదంతా కరివేపాకే. కొంచెం ఆకులు బాగాలేదు అక్కడక్కడ, అందుకనే కొంచెం ఎక్కువ తుంచవలసి వచ్చింది. అందులో మంచి ఆకు ఏరుకోవటానికి ఇలా ఆకులుగా ఒలుచుకోవాలి. వేరుకుని ఇలా కోసుకోవాలి, లేదంటే ఇట్లా పచ్చ పురుగులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుని తుంచుకోవాలి. ఆకుగా ఇలా మునగాకు తీసుకున్నాను ఒక గిన్నె. కరివేపాకు కూడా ఇలా రెబ్బలుగా తుంచేసుకుని వేసేసుకోవటమే. మునగాకు ఒక గిన్నె అయితే కరివేపాకు కూడా ఒక గిన్నె తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాం. ఎండుమిర్చి వేయించుకోవటానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకొని వీటిని గలగల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కలర్ అయితే మారాయి, గలగలలాడుతున్నాయండి. ఇవి తీసేసారు. ముందు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే సగం సాయి మినపప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ బాగుంటుంది దీనిలో. ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చూసారా, ఈ కలర్లో వేగితే సరిపోతుంది. వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. కరివేపాకు ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనకి ఈ వేగినప్పుడు ఇలా గలగలలాడుతూ ఉంటే మనకి కరివేపాకు మునగాకు విడివిడిగానే ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మునగాకును కూడా వేయించుకున్నాం. కరివేపాకు ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రై అవటానికి. మునగాకు త్వరగా వేగిపోతుంది, అందుకే విడివిడిగా వేయించుకుంటే సమానంగా వేగుతాయి. మునగాకు కూడా ఇలా గలగలలాడితే సరిపోతుంది. మనకి ఫ్రై అయిపోయినాయి. ఇలా దంచుకోవడం. సగం నలిగాక ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు, చింతపండు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. పుల్లగా ఉంటుందని నేను చింతపండు కూడా వేసాను.
వీటన్నిటిని కలుపుకొని ఈ విధంగా దంచేసుకున్నట్లయితే మిక్సీ ఇలా నలిగిపోతే తీసేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు మునగాకు కూడా వేసుకొని దంచేసుకుందాం. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ పొడిని ఒకసారి దంచుకుంటే మనకి మునగాకు కారం, కరివేపాకు కారం రెడీ అయిపోతుంది. దీన్ని కూడా వేసుకొని రెండు ఒకసారి వేసి దంచినట్లయితే నలగదండి. ఇట్లా విడివిడిగా దంచుకొని కలుపుకోవటమే. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒకసారి దంచుకున్నాం. ఇలా దంచుకుంటే మొత్తం కారము, కరివేపాకు పొడి కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా నలిగితే సరిపోతుంది. మిక్సీలో అయితే ఇంకా కొంచెం మెత్తగా వస్తుంది. ఇక నేను తీసేస్తున్నానండి. వేడివేడి అన్నంలో ఇలా కారపొడి, కొంచెం నెయ్యి కూడా వేసుకుని తింటే ఈ కారపొడి టేస్ట్ చాలా బాగుంటుంది. గుమగుమలు ఆడిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మునగాకు కారం హెల్త్కి చాలా మంచిది. అలాగే కరివేపాకు కూడా టేస్ట్లో సూపర్గా ఉంది.